హౌ టు ఓవర్కమ్ ఫియర్. అసలు భయం అనేది ఎందుకు వేస్తుంది, ఫియర్ని ఓవర్కమ్ ఎలా చేయాలి. చాలామంది భయపడకుండా తనకు నచ్చిన పని తను చేసుకుంటూ వెళ్తారు. మరి వాళ్ళకి భయం అనేది ఉండదా? వారు సైకలాజికల్గా ఏమనుకొని ఆ పనులు చేస్తారు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకు భయం మొత్తం పోయి జీవితం మొత్తం ధైర్యంగా ఉంటారు అని చెప్పం. కానీ గట్టిగా ఒక విషయం మాత్రం చెప్పగలను, అదేమిటంటే వీడియో అయిపోయే లోపల మీకు ఫియర్ని ఎలా అనాలిసిస్ చేసి ఓవర్కమ్ ఎలా చేయాలో ఒక ఐడియా మాత్రం వస్తుంది. ఇక స్టార్ట్ చేద్దామా? నాకు ఎంతో ఇష్టమైన ఆర్జీవి గారు ఒక మాట చెప్తారు. అదేంటంటే, ఒక ఇంటర్వ్యూయర్ ఇలా అడుగుతారు ఆర్జీవి గారిని, సార్ మీకు భయం అనేది వెయ్యరా అని. అప్పుడు ఆర్జీవి గారు ఇలా చెప్తారు, నేను ముందు భయాన్ని స్టడీ చేస్తాను, అది ఎక్కడ మొదలైందో అనాలిసిస్ చేస్తాను, ఎందుకు వచ్చిందో ఆలోచిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్లో పాము వెళ్తుంది అని అనుకోండి, మీకు భయం వేస్తుంది. అదే కనుక మీరు ఆ పాము ఏంటి, ఆ పాముకి విషం ఎలా పనిచేస్తుంది, ఆ పాము గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినప్పుడు మీరు భయపడరు. అప్పుడు మీరు చేసే పని, ఆ పాము దూరంగానే వెళ్తారు, లేదా ఆ పాము దాటుకునే వెళ్తారు, లేదా ఆ పామును చంపుతారు. సో భయాన్ని నువ్వు పూర్తిగా స్టడీ చేసినప్పుడు నీకు ఆ సోకాల్ భయం అనేది ఉండదు. సో ఫార్ములా ఈజ్, కొంతమంది ఏదైనా చేస్తుంటారు, వాళ్ళకి నచ్చిన పని దాన్ని పూర్తిగా స్టడీ చేస్తారు, లేదా అస్సలు ఓవర్ థింక్ చేయకుండా ముందు దూసుకెళ్తూ ఉంటారు. సో ఈ రెండిట్లో ఏది తీసుకోవాలన్నది చాయిస్ మీదే. ఏదర్ స్టడీ చేస్తారా లేదా ముందు దూసుకెళ్తారా. ఏదైనా పని చేసేటప్పుడు మీ సామర్థ్యం మీద మీకున్న సందేహం, మీ లక్ష్యం సాధించడంలో ఓడిపోతామన్న భయం మీకు వద్దు. అసలు ప్రయత్నించాలా వద్దా, మొదలు పెట్టాలా వద్దా అన్న డౌట్ మీ మైండ్లో పెట్టుకోకండి. మైండ్లో ఉన్న అనవసర భయాన్ని పోవాలి అంటే ఒకటే పవర్ఫుల్ ఫార్ములా, అనవసర ఆలోచనలు పక్కన పెట్టి రంగంలోకి దిగటమే మొదటి పని. పని మొదలు పెడితేనే కదా మీ నిజమైన స్టామినా అండ్ మీ పొటెన్షియల్ మీకు తెలుస్తుంది. అది మీరు కూడా ఊహించేందుకు గొప్పగా ఉండవచ్చు. సో వర్క్ స్టార్ట్ చేసి విన్ అయితే ఆ ఆనందమే వేరు. ఒకవేళ ఫెయిల్ అయితే బహుశా మీకు ఆ పని గురించి ఎక్స్పీరియన్స్ వస్తుంది, కానీ అసలు ప్రయత్నమే చేయకపోతే ఏది రాదు కదా. అసలైన ఫెయిల్యూర్ అంటే అసలు స్టార్ట్ చేయకపోవడమే. సో ఫస్ట్ స్టార్ట్. ఇంతకీ మీరేమంటే కామెంట్ చేయండి. ఈ వీడియో వల్ల మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటాను. సో సైకలాజికల్ రీజన్స్ ఇవే. సో మీరు ముందు స్టార్ట్ చేయండి, ఆ తర్వాత జరిగేమో జరుగుతుంది. సో ఈ వీడియో ఎవరైతే ఎక్కువ భయపడతారో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.